అసలు పొంగులేటి సంపాదన ఎంత, పొంగులేటి స్కామ్ ఎంత? అసలు మొత్తం ఇవాళ మన తెలంగాణ పత్రికలో ఒకసారి మీరు ఫస్ట్ పేజ్లో చూస్తే ఇక్కడ 650 కోట్లు, ఇక్కడ 1300 కోట్లు, ఇక్కడ చూసుకుంటే ఈ 650 కోట్లేమో స్కామ్ వాల్యూ. ఏదైతే పొంగులేటి కుటుంబం చేసినటువంటి స్కామ్ అని ఈడీ ఆరోపిస్తూ ఉందో ఆ ఈడీ చెప్తున్నటువంటి ఫిగరు 600 నుంచి 800 కోట్ల స్కామ్లో ఉంది అని చెప్పేసి ఇంకా ఈడీ చెప్తా ఉంది. కానీ మనం 650 కోట్లే తీసుకొని రాయడం జరిగింది. ఇక 1300 కోట్లు ఒక నెలలో ఈ 9 నెలల్లో సంపాదించారంట. సో దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. దాంతోపాటు 1,50,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టు మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ, మూసీకి రంగులేయడానికి, అద్దం లెక్క దిద్దడానికి, అద్భుతంగా పన్నీరు పారించడానికి 1,50,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అంచనా వేస్తూ ఉంది. దాంట్లో 60,000 కోట్లు 50,000 కోట్లు ఖర్చు పెట్టి మిగతా అన్ని బొక్కేయడం కోసం మినిమం తక్కువలో ఒక 70,000 కోట్లు మింగాలనేటువంటి ప్రయత్నము ప్రభుత్వ పెద్దలే చేస్తున్నట్టుగా ఇందులో స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానికి సంబంధించి కూడా చదువుదాం. ఇక దాంతోపాటు 10,000 కోట్ల స్కామ్ మనం గతంలో మన 4 రోజుల క్రితం మన పేపర్లో రాష్ట్రం, మన 2 రోజుల క్రితము కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. 10,000 కోట్ల స్కామ్, 10,000 కోట్లు ఏది ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ అన్నటువంటి ఈ వ్యవహారంలో 10,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారు. కోర్టు ఇప్పుడు దాన్ని అది చేసిందని చెప్పేసి అది చెప్పినాం. అదొకటి. 1,100 కోట్లు సివిల్ సప్లైలో జరిగినటువంటి అవినీతి, 1,100 కోట్లు. ఇది ఇప్పటికే దాని మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇది. ఇంకా 90 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల పేర్ల మీద ఆంధ్ర పత్రికలకు, ఛానళ్లకు, కమ్మ సామాజిక వర్గం పత్రికలకు, ఛానళ్లకు దోషిపెట్టడం కోసం, తెలంగాణ ప్రజల సొమ్ము దోషిపెట్టడం కోసం పాల్పడుతున్నటువంటి వ్యవహారం. ఇప్పటిదాకా చేసిన అప్పులు 77,500 కోట్ల అప్పులు ఇప్పటిదాకా చేసింది. 77,500 కోట్ల అప్పు ఇప్పటిదాకా చేసిండు. మరి ఇవన్నీ ఏం చేసిండు? ఇన్ని సున్నాల వ్యవహారంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒకసారి మనం ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. 650 కోట్లు, ఇంకా చూడండి ఎన్ని సున్నాలు ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 8 సున్నాలు పక్కన 6 5 650 కోట్లు. ఇన్ని పైసలు మనం కనీసము చూస్తామా మన జీవితంలో కళ్ళతోటి? 650 కోట్ల స్కామ్, అక్షరాల 650 కోట్లు. టీడీఎస్ కుంభకోణంలో మంత్రి పొంగులేటి ఫ్యామిలీ, బోగస్ కంపెనీలతో టీడీఎస్లో అవకతవకలు, ఈడీ ఎంట్రీతో బయటపడ్డ సంచలన నిజాలు, మొత్తం పొంగులేటి ఇండ్లలో ఈడీ సోదాలు, హైదరాబాదు, ఖమ్మంతో సహా ఏకకాలంలో 15 చోట్ల 16 బృందాలు రైడ్స్ చేస్తాయి. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా, ఎప్పుడు తెల్లారితే ఇప్పుడు శనివారం కదా, ఇవాళ ఆల్మోస్ట్ 1-2 గంటల దాకా తెల్లారి నైటు చేసిరు సోదాలు. పొంగులేటి ఇంట్లోకి డబ్బులు లెక్కించే మిషన్లు, 650 కోట్ల అవకతవకల పైన ఈడీ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి. సుమారు 650 కోట్ల టీడీఎస్ కుంభకోణంలో పొంగులేటి కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. బోగస్ కంపెనీలతో స్కామ్లకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. పొంగులేటి తనయుడు ఖరీదైన వాచ్లను కొనుగోలు చేయడం కూడా ఈడీ సోదాలకు కారణమని చెబుతా ఉన్నాయి. అంతేకాదు 9 నెలల కాలంలో పొంగులేటి కుటుంబము సుమారు 1,300 కోట్లు సంపాదించారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అవన్నీ కూడా తనయుడు హర్షారెడ్డి పేరుతో ఉండడం గమనార్హం. గత ఎన్నికల ముందు పొంగులేటి ఇళ్లలో ఆఫీసులో జరిగినటువంటి ఐటీ సోదాలు సంచలనం సృష్టించగా ఇప్పుడు ఈడీ సోదాలు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఆసక్తికరంగా చూస్తూ ఉన్నాయి. ఇది 650 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్, టీడీఎస్ స్కామ్. అంటే అక్రమంగా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్ను కట్టకుండా రకరకాల కంపెనీల పేర్ల మీద రకరకాలుగా ట్రాన్సాక్షన్లు చేసినటువంటి వ్యవహారం ఇంతకుముందు చెప్పాం కదా. ఇది 650 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్. మరి స్కామ్ ఎంత ఉంటే సంపాదన ఎంత ఉండాలి? ఇక చూడండి ఇక్కడ, అంటే మనం పెట్టే పెట్టుబడి పోగా, ఈ ఖర్చులు పోగా, ఇవన్నీ పోగా ఈ 9 నెలల్లో పొంగులేటి కుటుంబం సంపాదించిన ఆస్తి ఎంత అయ్యా అంటే అక్షరాల 1,300 కోట్లు. 1,300 కోట్లు కొడుక. మన పిల్లలు, ఆడపిల్లలు ఒక 10 తరాలు కష్టపడ్డా కానీ ఇన్ని వందల కోట్లు, ఈ 1,300 కోట్లు మనం సంపాదించలేం. తరాలు కష్టపడ్డా 1,300 కోట్లు ఈయన ఆస్తి, ఈయన సంపాదన. ఏది? కేవలము ఈ 9 నెలల సమయంలోనే. ఇక చూడండి, 9 నెలల్లో మంత్రి పొంగులేటి సంపాదన, స్వల్ప కాలంలో అన్ని వందల కోట్ల మంత్రి ఆస్తుల పైన ఈడీ ఫోకస్ దేనికి సంకేతం? తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటి 10వ నెల నడుస్తున్నది. ఇచ్చిన 6 గ్యారంటీలను
ఇచ్చిన 6 గ్యారంటీల అమలు సంగతి ఏమో కానీ అధికార పార్టీ నేతలు మంత్రుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యమైన మంత్రుల్లో ఒకరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం గడిచిన 9 నెలల సమయంలోనే దాదాపు 1300 కోట్లు సంపాదించిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. గాంధీ భవన్ వర్గాల్లో కూడా బాగానే వెనకేసుకుంటున్నారనే గుసగుస కూడా వినిపిస్తూ ఉందంట. ఇక్కడ చూడొచ్చు మీరు, పొంగులేటి ఇంట్లోకి కౌంటింగ్ మిషన్లు పోతున్నాయి. అంటే ఎన్ని పైసలు ఉంటే కౌంటింగ్ మిషన్లు పోవాలి? వందల వేల కోట్ల రూపాయలు ఉంటేనే లెక్క పెట్టడం కష్టమవుతుంది. సో కాబట్టి 3-4 ఆ మిషన్లు అల్లకి పోయి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడనేమో స్కామ్ విలువనేమో 650 కోట్లు, ఇక్కడనేమో 1300 కోట్లేమో ఆస్తి, అంటే సంపాదన. ఈ 9 నెలల సమయంలో సంపాదన ఎంత అని చెప్పేసి బాగా చర్చ నడుస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, కాంగ్రెస్ అంటేనే ఇట్లా అవినీతి, కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దుబ్బీలు అన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. దోసుకున్నోడికి దోసుకున్నంత. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పొయ్యి చెప్పినా కదా గతంలో కూడా, నీళ్ళున్న బావిలో పడితే ఇక కిందన మీద వాడు ఈత వచ్చడం బయట పడతాడు, ఈత రానుడేమో మునిసేస్తాడు. నీళ్ళు లేని బావిలో పడితే ఏమవుతుంది? కాలు చేతులు ఇరిగి సావకుండా బతకకుండా ఉంటారు పరిస్థితి. మన పరిస్థితి గట్టనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అలా నీళ్ళు లేనిపోయి బావిలో దుంకి కాలు చేతులు ఎర్రగొట్టుకొని అట బయట పడలేక అట లోపల బతకలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మనం. కానీ వీళ్ళు మాత్రం అధికారంలో కూర్చొని 650 కోట్ల స్కాము, 1300 కోట్ల ఆమ్దాని 9 నెలల్లో. అంటే రోజు 100 కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు ప్రభుత్వం. ఇది కేవలం మంత్రి గారిది ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారిది ఎంత ఉండాలి? మంత్రి గారి సంపాదన గిత్త ఉంటే మరి ముఖ్యమంత్రి సంపాదన ఎంత ఉండాలి? ముఖ్యమంత్రి స్కామ్లు ఎంత ఉండాలి బయటపడనివి? అవి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ 1,50,000 కోట్లు ఈ సున్నాలు లెక్క పెట్టుకోవడానికి మనకు ఒక జీతం సరిపోతుంది. ఈ సున్నాలు లెక్క పెట్టుకోవడానికి ఒక జీతం సరిపోతుంది మనకి. అక్షరాల 1,50,000 కోట్లు మూసీ నది సుందరీకరణకు సర్కారు వారి అంచనా. గత ప్రభుత్వంలో కేవలం 16,000 కోట్ల బడ్జెట్, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా అంచనా వ్యయం. రేవంత్ సర్కార్ ప్రకటన పైన పలు అనుమానాలు. ఇంత భారీ వ్యత్యాసం ఎందుకన్న సందేహాలు. అసలు డిపిఆర్ఏ లేకుండా ఎలా ప్రకటిస్తారు? విమర్శలకు పదును పెడుతున్న ప్రతిపక్షాలు. చూడండి, అసలు డిపిఆర్ లేదు, ఏమి లేదు, దానికి 1,50,000 కోట్లు అవుతుందని. ఫస్ట్ దీనికి 50,000 కోట్లు అని చెప్పారు. ఏది ప్రభుత్వం ప్రకటించింది 50,000 కోట్లతోని మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అని. 50,000 పోయి ఓసారి 75,000 కోట్లు అన్నారు. ఏది ఆయన కొందరు మంత్రులు వాళ్ళు వీళ్ళు పోయి అమెరికాలో మాట్లాడి 75,000 కోట్లతో చేస్తున్నాం మేమని. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతో దీన్ని మేము మొత్తము నీట్గా చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ మాట చెప్పారు. 1,50,000 కోట్లతో మూసి మురికి అడుగుతారా? ఏమొస్తుంది దానివల్ల? ఏమొస్తుంది అంటున్నా. ఇప్పుడు ఏంది దాని పక్కన ఉన్నటువంటి ఆ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను దాదాపు 15,000 కుటుంబాలను 15,000 ఇండ్లను కూలగొడతారంట. 15,000 ఇండ్లు, 1-2 కాదు. మరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూలగొడతాందుకే తీసుకొచ్చుకున్నారు అధికారంలోకి. ఏదో తెలియదు కానీ మరి హైదరాబాద్ మీద నిజంగానే రేవంత్ రెడ్డి కోపం పగబట్టిండా? హైదరాబాద్ ప్రజలు నాకు ఓటేలేదు కాబట్టి వాళ్ళు ఇండ్లన్నీ కూలగొడతా అని చెప్పేసి పగబట్టిండా? ఏంది అర్థమైతలేదు. రాజ్యాన్ని ఏలుతోనికి రాజ్యం మీద ప్రేమ ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి. అంతేగాని నాకు ఆడు ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళని ఇల్లు కూలగొడతా, వీళ్ళు నాకు ఇది వేయలేదు కాబట్టి వాళ్ళ ఇల్లు కూలగొడతా. ఇదేం దుర్మార్గమైనటువంటి పాలన. మూసీ నది ప్రక్షాళన ఎవడు అడిగిండు నేను? గంగా నది ప్రక్షాళన ఏమైంది? అవుతుందా? ఇవన్నీ అవుతుందా? సరే, నువ్వు చేయాలనుకున్నావు, చేద్దామనుకున్నావు, దానికి ఒక పద్ధతి, ప్రణాళిక, పాడు అవి ఉంటాయి. హైడ్రాన్ తీసుకొచ్చి ఆడ నీకు 9 గ్యారంటీలు 6 గ్యారంటీలు నీకు అమలు చేస్తేందుకేమో నీకు ఈ 10 నెలల సమయం కూడా సరిపోలేదు. 9 అయిపోయి 10 నెలల సమయం కూడా నువ్వు ఆ పేదల ఇండ్ల కాడికి, ఆ మధ్యతరగతి ఇంట్లో వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి 3 రోజుల్లో మీ ఇల్లు ఖాళీ చేసిపోవాలి. నీ అయ్యేలా జాగిరాది, మీ అయ్యే జాగిరా, లేకపోతే మీ అన్నదమ్ముల జాగిరాది. 3 రోజుల్లో ఖాళీ చేసి పోనీక పేద ప్రజలు ఎట్ట కనపడతా ఉన్నారు. ఈ మూసీ నది ప్రక్షాళన పేరు మీద పేద ప్రజల కోసం కాదు మూసీ నది ప్రక్షాళన. గుర్తుపెట్టుకోండి మీరు. 1,50,000 కోట్లు దొబ్బిదినాన్ని పందికొక్కులు లెక్క మెక్కుదామని ఈ 1,50,000 కోట్ల కోసము నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులు. ఈ 1,50,000 కోట్లల్లో నాకు తెలిసి 20,000 కోట్లు 30,000 కోట్లతోటి మా అమ్మ అనిపిస్తారు. 1,00,000 కోట్లు మింగుతారు వీళ్ళు. 1,00,000 కోట్లు మింగడం కోసం పేద ప్రజల పొట్ట కొడతా ఉన్నారు. ఇవాళ పేద ప్రజల పొట్ట వాళ్ళు అంతే కష్టపడితే వస్తాయి. నువ్వు ఏమంటాడో ఆ ఇల్లు ఊలగొట్టేసి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారంట. డబల్ బెడ్రూమ్ ఇండ్లలో నువ్వు ఉంటావా? నువ్వు సంసారం చేస్తావా? చాలామంది వాళ్ళు అడుగుతున్నారు.
ఎట్లా ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? ఇల్లుకి ఇల్లు కట్టి దమ్ముంటే ఆడ ఎంత వాల్యూ ఉందో ఇప్పుడు మార్కెట్ వాల్యూ, అంత డబ్బులు ఇచ్చి బయట ఆ ఇల్లు కట్టి ఇండివిజువల్ హౌస్లే కావాలి వాళ్ళకు. అక్కడటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఇండ్లు కోల్పోతా ఉన్నారో వారందరికీ ఇండివిజువల్ హౌసెస్ కావాలి. అపార్ట్మెంట్లల్లో 3వ ఫ్లోర్లో ఒకరిని 4వ ఫ్లోర్లో ఒకరిని ఇట్లా పెడతా అంటే ఒప్పుకోవద్దు. ఇండివిజువల్ హౌస్లు కట్టండి, ప్లేసులు కొనిపించి వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయించి అన్ని రైట్స్ వాళ్ళకి కల్పించి ఇండ్లు కట్టించి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఖాళీ చేస్తారు 15,000 కుటుంబాలు. అంతేగాని వాళ్ళందరి రకాలు తీసేస్తాం, ఏదో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో వారేస్తాం. నీకోసం నువ్వు లక్ష కోట్లు నువ్వు సంపాదించుకోవడం కోసం, నీ బ్రదర్ సంపాదించుకోవడం కోసం, దానికోసము ఇప్పుడు పేద ప్రజలు వాళ్ళ ఇల్లు కోల్పోవాలనా? నీ కుటుంబం వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకోవడం కోసం ఇలా పేద ప్రజలు వాళ్ళ ఇళ్ళని మొత్తము నదిపాలు చేయాలనా? సర్వం కోల్పోవాలనా? నిన్న ఒక ఆమె చనిపోయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఎంతమంది పానాలు తీసుకుంటావు ఇప్పటికి? ఇంకా ₹1 ₹2 కాదు, 1,50,000 కోట్లు. ప్రజలారా మీరే అర్థం చేసుకోండి, 1,50,000 కోట్లు. దీంట్లో నాకు తెలిసి గత ప్రభుత్వము ఇదే మూసీ నది ప్రక్షాళన కోసం 16,000 కోట్లు కేటాయించింది. ఎక్కడి 16,000 కోట్లు? ఎక్కడ 1,50,000 కోట్లు? ఎన్ని రెట్లు పెరిగింది? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ని? హైదరాబాద్లో అందరి ఇళ్ళు బట్టి ఓన్లీ మూసీ నది ఒకటే ఉంచుకో, ఇక చల్లగా ఉంటుంది అప్పుడు నీకు. ఏం చేస్తారంట, లండన్ థేమ్స్ తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామంటూ 1,50,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను రేవంత్ సర్కార్ ప్రకటించింది. 10 ఏళ్ల తర్వాత ఐకానిక్గా మూసీ పరివాహక ప్రాంతం ఉంటుందని చెబుతోంది. మూసీ నదిని చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకు వస్తుందని గత జూలైలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్కు తలమానికంగా మూసీని అభివృద్ధి చేస్తామని, మూసీ చూడడానికి ప్రపంచం నలుమూల నుంచి విదేశీ పర్యటనలు వచ్చి మూసీని చూసే విధంగా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు. వెనకటి కంటే ఓడో తినడానికి తిండి లేదు అంటే నా మీసాలకు సంపేగ నూనె కావాలన్నాడు అంట. నీ అసొంటోడే పులిని చూసి ఎప్పుడు నక్క వాత పెట్టుకోవద్దు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, ప్రపంచం అంతా కేసీఆర్ కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటా ఉంది. మీలాంటి సన్నాసులు దాన్ని వేస్ట్ అని పనికిరాదని అంటున్నారు, కానీ ప్రపంచం అంతా దాన్ని పొగుడుతున్నది కూడా. తెలంగాణలో నీటి సోయి ఉన్నటువంటి వాడు విఘ్నుడు ఎవడైనా కానీ కాళేశ్వరం మనకు 100% ఉండాల్సిందే, అదే మనకు దిక్కు దివారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అట్లా కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, ఒక సెక్రటరేట్ కట్టిండు, జిల్లాలలో కలెక్టరేట్లు కట్టిండు. ఇట్లా చెప్పుకోదగ్గ ఆ నిర్మాణాలన్నీ కేసీఆర్ రూపంలో కనబడతా ఉన్నాయి. మరి నాకేం కనపడాలంటే ఆయనకు మూసి కనపడాలంట. సో దానికోసం మూసి మీద ప్రేమ కాదు, సుందరీకరణ మీద ప్రేమ కాదు, 1,00,000 కోట్ల మీద ప్రేమ. 1,00,000 కోట్లు సంపాదించుకొని వెనకేసుకునే ప్రేమ ఆయనది, అంతే, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. 1,00,000 కోట్లు కావాలి ఆయనకు. దానికోసమే ఈ కార్యక్రమం అంతా. ఈ మూసి తీసుకునేది మొత్తము పేద ప్రజల కోసం కానే కాదు, నదిని కాపాడడం కోసం కానే కాదు. ఈ 1,50,000 కోట్లు అనే దాన్ని ప్రకటించి దాంట్లో మమ అనిపించేసి మెజారిటీ కోట్లు మింగడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. చూడండి, హైదరాబాదును విశ్వనగరంగా అభివృద్ధి చేస్తారంటోంది రేవంత్ సర్కార్. తమ ముందున్న లక్ష్యం అదేనని పదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో మూసీ సుందరీకరణ పేరుతో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. దీనికి గాను 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఎలాంటి డిపిఆర్ లేకుండా సీఎం నేరుగా ప్రకటించడం పలు సందేహాలకు తావిస్తుంది. దీనిపై మంత్రులు కూడా తలో మాట చెప్పడం విశేషం. ఒకరు 50,000 కోట్లు అంటే మరొకరు 70,000 కోట్లు అని చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏ లెక్కన 1,50,000 కోట్లని సీఎం ప్రకటించారని ప్రతిపక్షాలు ఇప్పటికీ నిలదీస్తూనే ఉన్నాయి. ఇదే మూసీ సుందరీకరణకు గత ప్రభుత్వం కేవలము 16,000 కోట్లు ప్రకటించగా రేవంత్ సర్కార్ ఏకంగా 1,50,000 కోట్లని చెప్పడంతో అనుమానాలు కలుగుతున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇది పెద్ద స్కామ్ అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది 100% స్కామే, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ 1,50,000 కోట్ల పేరుతోటి కేసీఆర్ 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని కడితే 1,00,000 కోట్లు మింగిండు 1,00,000 కోట్లు మింగిండు అని చెప్పేసి ఈ ముచ్చట్లు చెప్పేటోళ్ళు. ఆ కాళేశ్వరం కట్టడం వల్ల నీళ్ళు వచ్చినాయి, రైతులు బాగుపడ్డారు, రకరకాలుగా ప్రాంతం అభివృద్ధి అవుతా ఉంది. నీ మూసీ నది వల్ల ఏమవుతుంది? ఇప్పుడు కాళేశ్వరం అంత పెద్ద కాళేశ్వరం కడితేనేమో 1,00,000 కోట్లు కాలే 80,000 కోట్లు అయింది. నువ్వు ఈ మూసీ నది ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు అంటే ఒక స్టేట్ బడ్జెట్, ఒక సంవత్సరం బడ్జెట్ మన రాష్ట్రాన్ని.
నిజంగానే బ్రెయిన్ ఖరాబ్ అయినట్టుంది, దీనికి ఆరోగ్యం బాగాలేనట్టుంది, బ్రెయిన్ ఖరాబ్ అయినట్టుంది, ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది క్లియర్గా. ఇక ఇది ఇట్లా ఉంది కదా. ఇంకొకటి చూడండి, అక్షరాల 10,000 కోట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో చేద్దామనుకున్న దందా విలువ ఇది. ఫార్మాసిటీ రద్దు, 4th సిటీ ప్రకటన వెనక అసలు రహస్యం. సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్. ఫార్మాసిటీ రద్దు అయితే సేకరించిన భూములను తిరిగి రైతులకు వెనక్కి ఇవ్వకపోవడం పైన అనుమానాలు. ఫార్మాసిటీ 2,000 ఎకరాలకు పరిమితం చేసి మిగతా 10,000 ఎకరాల్లో 4th సిటీకి ప్లాను. కోర్టు జోక్యంతో 4th సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ పైన నీళ్ళు నీడలు అమ్ముకున్నాయి. ఇక్కడ కూడా ఇక్కడనే 1,50,000 కోట్లతోటి ఇందులో మెజారిటీగా కొట్టేదామనే కుట్ర. ఇక నేను 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకుర్రు. అంటే మొత్తం 14,000 ఎకరాలు, 13,000 పైచిలకు, 12,000 పైచిలకు ఎకరాలు, అటు ఇటుగా 13,000-14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసము గత ప్రభుత్వము సేకరించింది పేదల నుంచి, భూములు వాళ్ళకు డబ్బులు ఇచ్చి రకరకాలుగా ఒప్పించి వాళ్ళతో అది చేసి తీసుకొని కొన్ని కండిషన్లు పెట్టింది. రేపటి నాడు ప్రభుత్వం మారినా ఏమైనా కానీ ఇబ్బందులు రాకుండా ఈ ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూమిలో ఫార్మాసిటీ కట్టాలి. ఫార్మాసిటీ కట్టని ఎడల ఆ భూమిని ఏ రైతుల నుంచి తీసుకున్నామో ఆ రైతులకే తిరిగి ఇచ్చేయాలి. ఇదొక కండిషన్. మరొక కండిషన్ ఏంది, 5 సంవత్సరాల లోపల ఫార్మాసిటీ కనుక ప్రారంభం కాకపోతే మళ్ళీ ఆ భూమి ఆ రైతులకు వెళ్ళిపోతుంది, ఆ హక్కు ఉంటుంది అన్నటువంటి విధంగా కూడా గెజెట్ ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తూ ఉంది, ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఫార్మాసిటీకి 14,000 ఎకరాలా గంత ఇస్తే మనకేమొస్తుంది ఆమ్దాని అని చెప్పేసి కేవలం 2-3 వేల ఎకరాల ఫార్మాసిటీ కట్టి మిగతా 10,000 ఎకరాలు ఉంది కదా, ఆ 10,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ ఆర్ లేకపోతే 4th సిటీ కడదామనేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. అది కడితే ఏమొస్తుందయ్యా అంటే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్ముకోవచ్చు, మన భూములు పక్కన కొనుక్కోవచ్చు, ఇట్లా వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కాబట్టి 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని ఆ ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ ప్రకటన వెనకాల 10,000 కోట్ల టార్గెట్ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు కొంత కోర్టుకెళ్ళి మా భూములు మాకు ఇవ్వండి, ఫార్మాసిటీ రద్దు అంటున్నారు కదా, మా భూములు మాకు ఇవ్వండి అని కోర్టుకెళ్తే అప్పుడు కోర్టుకెళ్ళి మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏం బొంకుతుందో ఆడుకోయి లేదు రద్దు లేదు ఫార్మాసిటీ కడుతున్నాం ఆడ మేము అని చెప్తాం. అఫిడవిట్ ఇచ్చింది. బయటనేమో 4th సిటీ కడతా, ఏఐ సిటీ కడతా, ఆడికి రోడ్లు పెద్ద రోడ్లు వేస్తా, ఆడికి మెట్రో వేస్తా, ఆడికి ఏది పడితే అది తీసుకొస్తా అని చెప్పేసి కథలు పడతా ఉన్నాడు బయట. ఇది ఒక 10,000 కోట్లది. ఇక 1,100 కోట్లు, అక్షరాల 1,100 కోట్లు సివిల్ సప్లై శాఖలో అయిన స్కామ్ విలువ. సివిల్ సప్లై శాఖలో ఇప్పటికే స్కామ్ అయింది. ఈ స్కామ్లో కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి తెలియకుండానే ప్రభుత్వ పెద్దలే ఈ స్కామ్ చేసి పడేసారు. ఇందులో కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబీకులు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండడం కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి చాలామందికి, ఆయననే ఉన్నారు అయిందనేది. సో ఈ శాఖ మంత్రికి సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరైతే ఉన్నాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు తిరిగి చూసుకునే లోపల స్కామ్ అయిపోయిందంట, 1,100 కోట్ల స్కామ్. ఇక చూడు, పేదల భూములో కోట్ల రూపాయల కుంభకోణం, మనీ లాండరింగ్ ద్వారా 750 కోట్లు, అదనంగా ధర పెంచడం ద్వారా మరో 300 కోట్లు, అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే స్కెచ్. సర్కార్ పైన తీవ్ర ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు. చూడండి, ఇది కూడా అప్పట్లో బీఆర్ఎస్ బీజేపీలు బయట పెట్టారు ఈ స్కామ్ని. ఇదొక స్కామ్. ఇది అయిపోయినాక 90 కోట్లు, అక్షరాల 90 కోట్లు. ఇది చిన్నగా అనుకోకుర్రి, 90 అంటే తక్కువ అనుకోకుర్రి, 90 అనేది కూడా తక్కువ ఫిగర్ ఏం కాదు. ఇది దేనికి, ఈ టీవీలకు పేపర్లకు యాడ్లు ఇస్తారు చూస్తావా, ఆ యాడ్ల కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఒక సంస్థకు యారో ఏజెన్సీ అని చెప్పేసి ఐఎన్పిఆర్లో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. యారో యాడ్స్ ఏజెన్సీ అనేది ఉంటే దానికి మొత్తం దానికే ఇస్తారంట. దానికి ఆ క్రైటీరియా లేకపోయినా కానీ 90 కోట్లు దానికి ఇచ్చి అందులో కూడా స్కామ్. గుర్తింపు లేని సంస్థకు వర్క్ ఆర్డర్లు, ప్రభుత్వ పెద్దల అండదండలు, ఇట్లా ఉంటుంది లేదు కథ. ఇక ఇవన్నీ స్కాములు ఏవి, ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఆదాయము, ఇవి ఇట్లా ఈ డబ్బుల వ్యవహారం వీటికి ఉన్నటువంటి స్కామ్ల లెక్కలు ఇవి. ఇక అప్పులు తెచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానుంచి ఇప్పటిదాకా ఎంత అప్పు అయింది? 9 నెలలు అయిపోయి 10వ నెల నడుస్తుంది. డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రభుత్వం కొలువు తీరింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ తారీఖు అంతా 28వ తారీఖు సెప్టెంబర్. 9 వెళ్ళిపోయి 10వ నెల నడుస్తుంది. ఈ 9 నెలల్లో అయిపోయిన 9 నెలల్లో ఎంత అప్పు తెచ్చింది? ఇక చూడండి, ఇక్కడ అక్షరాల 77,500 కోట్లు. ఎంతనయ్యా? 77,500 కోట్లు వీళ్ళు చేసినటువంటి అప్పు, తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి అప్పు. 10 నెలల్లో, ఈ 10 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు
సెక్యూరిటీ బాండ్లు అమ్ముతూ ప్రతి నెల 1000 కోట్ల అప్పు, ఆర్బీఐ నుంచి పెద్ద ఎత్తున రుణం, కార్పొరేషన్లకు ఇష్టారీతిన గ్యారంటీలు. ఇక ఇది మళ్ళీ చేసిన పని ఏమైంది? 77,500 కోట్ల అప్పు తెచ్చి పోనీ 77 రూపాయల పని చేసినవా? 77 రూపాయల పని నాకు కనపడుతుందా మీకు? నాకైతే ఎక్కడ కనపడతలేదు. ఎవరికి కనపడతలేదు? తెలంగాణ ప్రజలకు. మరి కాంగ్రెస్ వాళ్ళకైనా కనపడుతుందా? కాంగ్రెస్ కార్యకర్తలకైనా కనపడుతుందా? చూడండి, ఇంత అప్పు తెచ్చి ఏం చేసిరయ్యా అంటే ఇగో ఇట్లా 1100 కోట్లు మింగిరి, ఇట్లా 10,000 కోట్లు మింగిదామని చూసి ఇళ్ళకెళ్ళి మింగిదామని, ఇగో ఇట్లా ఏం చేస్తే 1300 కోట్లు వస్తాయి 9 నెలల్లో? ఏం పని చేస్తే వస్తాయి చెప్పురి? ఓన్లీ మంత్రి ఒక్కరిదే, ఇంకా మిగతాయి ఉన్నాయి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ఆస్తులు నాకు తెలిసి ఈ 10 నెలల్లో 4-5 పెరిగి ఉంటాయి. ఇప్పటికీ ఉన్నటువంటి ఆస్తుల కంటే 4-5 ఎక్కువ పెరిగి ఉంటాయి. ఆయన తమ్ముడి కొండలరెడ్డి ఆస్తులు, తిరుపతి రెడ్డి ఆస్తులు ఇవన్నీ పెరిగి ఉంటాయి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా. ఈ అనాజ్పురం అనే ఒకటి ఉంటుంది ఇక్కడ, గిన్నె ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మన ఫిలిం సిటీ పక్కన. గతంలో ఈడ 9 ఎకరాలు అమ్మిండు. ఎవరు? మన తిరుపతి అన్న, కొండలరెడ్డి వాళ్ళ అన్న, మన రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న 9 ఎకరాలు అమ్మిండు. ఇప్పుడు 200 ఎకరాలు కొన్నాడు. 200 ఎకరాలు తిరుపతి రెడ్డి 200 ఎకరాలు కొన్నాడు. ఇక్కడ కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఆడిపోయి అడగండి మీరు. ఇదే అనాజ్పురం ఫిలిం సిటీ పక్కన ఉంటుంది. ఆడిపోయి అడుగురి, అనాజ్పుర ఏదో ఉంటుంది ఊరి పేరు. 200 ఎకరాలు కొన్నాడు బినామీల పేర్ల మీద. అక్కడ ఊరోలో చెప్తున్నారు, మనం చెప్పే ముచ్చట కాదు ఇది. నువ్వు ఆడిపోయి ఈడ పలానా తిరుపతి రెడ్డి అన్న సంబంధించి జాగా అంటే చూపిస్తారు. మొత్తం పెద్ద పెద్ద గోడలు వేసి ఆడున్న మొత్తుకుంటారు ఆడున్న ప్రజలు. అవి కూడా తొందరలోనే బయట పెడదాం విషయాలన్నీ. కానీ సో ఇట్లా మరి ఏం చేస్తే అవుతుంది? ఇన్ని 100 కోట్లు ఎట్లా పెరిగినాయి? ఏడుకెళ్ళి పెరిగినాయి ఇన్ని 100 కోట్లు? జనం సొమ్ము దొబ్బి తింటా ఉన్నారు వీళ్ళు. పొద్దుగాలు లేస్తే జనం సొమ్ము మీద పడి దొబ్బి తింటా ఉన్నారు.